ఏవయ్యా బ్రహ్మి మా బలేటోడివయ్యా, మనీలో కాందాదగా చేసావు కదా, ఒక్కటి చెప్పవయ్యా. ఆ టైంలో అసలు నీకు ఏమనిపించింది? ఏమనిపించడం ఏంటిరా బొందారావు గారు? నిజం చెప్పాలంటే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అంతగా అంచనా వేయలేదన్నయ్యా. తస్సారాల బొడ్డు, అంచనా వేసిందే జరగదు, జరిగిందే చరిత్ర అవుతుంది అంటారు. ఈ విషయంలో అదే జరిగింది. ఏం జరగడమో ఏమో రావు గారు, రిలీజ్ టైంలో మాత్రం తెగ టెన్షన్ పడ్డానన్నయ్యా. జస్ట్ నోరు ముయ్యస్. టెన్షన్ అంటే చిన్న టెన్షనా? మెగాస్టార్ చిరంజీవి సినిమా మెకానిక్ అల్లుడు పక్కనే రిలీజ్ చేయాలనుకోవడం చిన్న విషయమటయ్యా. పులి ముందు అడుగులు వేయాలంటే గుండె పెద్దదిగా ఉండాలంటారు. అలాంటిది పెద్ద పులి ముందు దూకావు. అందరూ అదే అనుకున్నారన్నయ్యా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని కూడా అన్నారు మహాప్రభు. ఓరిని దుంపతేగా, ఫలితం రాకముందే తీర్పు చెప్పేశారా? రావు గారు, జేడి చక్రవర్తి కూడా అడిగాడు మనకి రిస్క్ అవసరమా అని. తొక్కలో తని డిక్కీలో తొంగో పెడతా. అడగడం తప్పు కాదు, సందేహం ఉన్నవాడే నిజం వెతుకుతాడు అంటారు. కానీ వర్మ చెప్పిన లాజిక్ మాత్రం అదిరిందయ్యా. అవునంటయ్యా, హిట్ అయినా పేరే, ఫ్లాప్ అయినా పేరే అన్నట్లు ప్లాన్ చేశాడు వర్మ. తస్సారాల బొడ్డు, అదే ఒక దెబ్బకు రెండు పిట్టలన్నమాట. పేరే మొదటి సాంపత్యం అంటారు. అది ముందే లాక్ చేసుకున్నాడు ఆ జగత్కంత్రి మిరిగుడ్ల వర్మ. రావు గారు, పోస్టర్లు కూడా చివరి రోజే వేశారు తెలుసా? ఉద్దేశం గట్టిదైతే మార్గం అదే దొరుకుతుంది అని పెద్దలు ఊరికే అన్నారా? అక్కడ అదే జరిగిందయ్యా బ్రహ్మి. అయ్యా రావు గారు, ఫస్ట్ డే టాక్ వచ్చాక కొంచెం రిలీఫ్ అయ్యాం. సినిమా నెమ్మదిగా ఊపందుకుందండయ్యా. ఓరిని దుంపదెగా, మొదటి అడుగు సరిగ్గా పడితే ప్రయాణం సగం పూర్తయినట్లే అంటారు. టాకు వచ్చిందంటే ఆగదు కదా మరి. 55 లక్షలతో తీసి 5 రెట్లు సంపాదించింది తెలుసా? డొక్కలో దాన్ని డిక్కీలో తొంగో పెడతా. అదే అసలు విజయమయ్యా అరగుండు. చిన్న విత్తనం పెద్ద చెట్టు అవుతుందంటారు. చూసావా, అదే ఈ మనీ సినిమా. కాందాదా క్యారెక్టర్ చూశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏమంటారు మహాప్రభు? వారిని తస్సారాల బొడ్డు, నవ్వు తెప్పించేవాడు దేవుడు అంటాను. ఆ క్యారెక్టర్ అంత సింపుల్గా కనిపించినా లోపల టైమింగ్ ఉంది చూసావు, అది మా గొప్పదయ్యా బ్రహ్మి. మీ మాటలు వింటుంటే ఇంకోసారి ఆ పాత్ర గుర్తొస్తుంది రావు గారు. తస్సారాల బొడ్డు, గుర్తుండాలి. జనం గుర్తు పెట్టుకునేది పాత్రనే, నటుడిని కాదు. కానీ ఆ పాత్రతో నువ్వు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయావయ్యా. రావు గారు, వర్మ సాహసం నిజంగా వర్కౌట్ అయింది కదూ? ఓరిని దొంపదగా, సాహసం చేసిన వాడే సింహాసనం ఎక్కుతాడు అనే సామెతను వర్మ నిజం చేసి చూపించాడయ్యా. చివరికి అందరూ షాక్ అయ్యారు తెలుసా? తస్సారాల బొట్టు, నవ్విన నాపసేనే పండుతుంది అని పెద్దలు ఊరికే అన్నారా? హిట్ వచ్చాక అదే కదా జరిగేది. నిజమే రావు గారు, సినిమానే చివరికి గెలిచింది. డొక్కలో తని డిక్కీలు తొంగో పెడతా. చివరికి ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రహ్మి, సినిమా గెలిస్తే విమర్శలు మౌనం అయిపోతాయి. మనీ సినిమా అదే నిరూపించింది. థ్యాంక్ యూ రావు గారు. ఇదిగో, నువ్వు మళ్ళీ మనీ లాంటి సినిమా ఇంకొకటి చెయ్యకపోతే నిన్ను డొక్కలో తని డిక్కీలో తొంగో పెడతా, జాగ్రత్త. అలాగేనంటయ్యా. ఉంటారు మహాప్రభు, ఉంటారండి.